ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభము తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమనంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. అంటే ఎవరి దేవుడు అంటే బలహీనుడైనటువంటి మానవుణ్ణి బలపరిచేటటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి ఇంచుమించు 700 సంవత్సరాలకి పూర్వమే యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తూ 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని. అంటే ఈయన పేరే ఏం పేరంటే బలవంతుడైన దేవుడు. ఈస్ ద గాడ్ ఆఫ్ మైటీ గాడ్. బలవంతుడైన దేవుడు ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మానవులమైన నీవు నేను పాపముల చేత, అపరాధముల చేత బలహీనులమై చక్కని స్థితిలో ఉన్నటువంటి మనలని ఆ ప్రతి పాపము నుంచి కూడా కడిగి పరిశుద్ధపరిచి మనల్ని బలపరిచి తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి కొరకే దేవుడై మానవుడయ్యాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నువ్వే బలహీనతల గుండా వెళుతున్నావో, ఇదిగో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. బలవంతుడైన దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ రోజైనా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ ప్రతి బలహీనతలన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించి నీకు తోడై ఉండి నిన్ను బలపరచడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.